నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మొదలైన ఎన్నికల వేడి. అధికారులకు నామినేషన్లు అందజేసిన ఎమ్మెల్యే గంట, ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విస్తృత ప్రచారం. శుక్రవారం నామినేషన్ వేస్తున్నట్టు ప్రకటన. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అమానవీయ ఘటన. మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారం. ఏపీలో అసలైన ఎన్నికల వేడి రాసుకుంది. 4వ దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ఘట్టం మొదలైంది. విశాఖ జిల్లా భీమిలి ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతం కంటే భిన్నంగా రెండోసారి పోటీ చేస్తున్నానని, మండలాల్లో కార్పొరేషన్ల మార్పు కోరుకుంటున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలనతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గతంలో ఉన్న నాయకులు వారిని ఇబ్బంది పెట్టడంతో వైసీపీలోకి వెళ్లిన వారు తిరిగి టీడీపీలో చేరుతున్నట్టు తెలిపారు. అందరం కూడా ఒక టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి దాని మీద మొత్తం తిరుగుతూ వస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే, మన ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మనం ఆల్రెడీ గెలిచిపోయామని అందరూ భావిస్తూ ఉన్నారు. ఓన్లీ క్వశ్చన్ ఎంత మెజార్టీ కలబోతా ఉన్నాం. స్టేట్ మొత్తం కూడా ఈరోజు బ్యూరో వైపు చూస్తూ ఉంది, ఎంత మెజార్టీ రాబోతా ఉందని చెప్పని అందరూ కూడా వాళ్ళు చెప్తున్న మాటలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక్కటే, 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, లోటు బడ్జెట్, అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేని సమయంలో ఒక బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేసి ఎక్కడా కూడా లోటు అనేది ప్రజలపైన కనపడకుండా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఇవన్నీ చేస్తూ తన అనుభవంతో ఈ దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ లో దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్ గా మార్చిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం పక్క కనిపిస్తా ఉంది. మరి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తన అనుభవం లేమితనంతో, తన యాటిట్యూడ్ ప్రాబ్లం తోటి ఒక విధ్వంసతో పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అపరిపక్వత పరిపాలన మరోపక్క కనిపిస్తా ఉంది. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. 3,60,000 మంది ప్రస్తుతం ఓట్లున్న కాన్స్టిట్యూన్సీ ఎంటైర్ 175లో భీమిలి నెంబర్ 1 ఉంది. అలాగే ఇది తెలుసు మీకు, ఓల్డెస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటన్నిటితో పాటు రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. అంటే రేపు ఏదైనా సిటీ మీద ప్రెజర్ తగ్గాలంటే డెవలప్మెంట్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే కావాలి. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, డబ్బు కానీ అన్ని కూడా ఈ ప్రాంతంలో కావాలి. అందుకే భవిష్యత్తులో మేము ఒక శాటిలైట్ టౌన్షిప్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ అభిమానం ఎలాగైతే నామినేషన్ చూపించారో రేపు ఓటింగ్ లో కూడా అంతే అభిమానం చూపించి భారీ మెజార్టీతో మా ఇద్దరిని గెలిపించాలని కూడా అర్థం చేస్తున్నాం. మరి దాంట్లో నా అంచనా ప్రకారం భీమిలి నియోజకవర్గంలోనే మినిమం ఒక 50-60 వేలు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా మేము పనిచేస్తాం. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ పార్లమెంట్కి మేనిఫెస్టో ఏముండాలి అనేది కొన్ని పాయింట్లు రాసుకుని మొన్న పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అవి మా మీటింగ్స్లో కూడా మేము దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం. గంట గారు అన్నట్టు ఇవాళ ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. మేము కానీ కొంత టైమింగ్ ఇంకా ముందు చూసుకుంటే ముందు మాట్లాడేసి వెళ్ళేవాళ్ళం. కానీ ముహూర్తం అనేది ఇంపార్టెంట్ కదా, మీ అందరికీ తెలుసు. మనన్న సాంప్రదాయంలో ముహూర్తం మిస్ అయితే మళ్ళీ అది మనకి నెగిటివ్గా మైండ్లో ప్లే చేస్తుంది. సో ముహూర్తం వల్ల మిస్ అయ్యాను తప్ప మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాం. మళ్ళీ మన మెసేజ్ జనాల్లో తీసుకెళ్తాం. విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేయడానికి సిద్దమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని ఒకప్పుడు తానే ఆశీర్వదించానని, విశాఖను వాషింగ్టన్ డీసీలా అభివృద్ధి చేసే సత్తా తనకే ఉందని, ఎంపీగా విజయం సాధిస్తే విశాఖలో 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని, విద్య, వైద్యం ఉచితం చేసే సత్తా తనకే ఉందని, కూటమి పార్టీలు కాంగ్రెస్, వైసీపీ కలిసి విశాఖ ఉక్కును అమ్మకం పెడితే దాన్ని అడ్డుకున్నానని, గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను కూడా నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. బొత్స ఝాన్సీని అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు, ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి? విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా. విశాఖలో 8 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా.
ఉచిత విద్య వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ 33,000 ఎకరాల్లో 18,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి 14 ఏప్రిల్ 4న కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఇదిగోండి నా డొనేషన్ 8,000 కోట్లు తీసుకోండి అని కోర్టే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చింది కదా. మరి ఇంకెందుకు అనుమానం? అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొండ గుర్తుకే మీ ఓటేసుకోండి, నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు కనుక ఎల్లుట నామినేషన్ వేయమని అన్నారు, లేదా 25 లోపుని. కనుక ఆంధ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. 13 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా? 13 లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా? మీరు 20 లక్షలు 40 లక్షలు ఎమ్మెల్యేగా, 50 లక్షలు 95 లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ. 10లో 5 ఓట్లు 6 ఓట్లు ఉన్నాయని మీ అన్ని ఛానల్ సర్వే చూపించేసింది. మీరు కూడా సర్వే చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు గారు కావాలా, కేఏ పాల్ గారు కావాలని. వారి కుటుంబ సభ్యులు కూడా పాల్ గారు వస్తే మంచిది. ఈ వృద్ధులకి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు భార్య, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసులు ఉన్నాయని వారి భార్య నన్ను కోరుకుంటుంది. ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా పాల్ గారు వస్తే మంచిదని మీరు అందరూ వింటున్నారు వారి స్టేట్మెంట్స్. ఒక బాబు మోహన్ వారే కాదు. కనుక పాలన రావాలి, పాలన మారాలి. విశాఖపట్నంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఉద్యోగం కావాలంటే కొండ గుర్తు కోటేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ప్రజలను ఉద్దేశించి హామీ ఇచ్చారు. మండలంలోని ఏలూరుపాడులో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలువుపూడి శివ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వీధికి ఆటోలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండాగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా ఈ 10 ఏళ్లలో ప్రజల మనసులో మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారం కోసం ఆయా గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో కలోపూడి సర్పంచ్ గేదెల జాన్, వేగేసిన బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుతరామరాజు, శ్రీ వెంకట్రాజు, వక్కపట్ల హరిబాబు, సూదాబత్తుల వంశీకృష్ణ, అడ్డాల గణపతిరాజు, నంబూరి దుర్గరాజు, వేగేసిన రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో ఏలూరుపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేశాం. ఈ ప్రచార కార్యక్రమంలోని గ్రామస్తులందరూ కూడా మంచి ఆదరణ ఇచ్చారు. గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏలూరుపాడు గ్రామం మంచి గ్రామం. ఈ గ్రామంలో అందరూ కూడా కష్టపడి విధానంలో ఉంటారు, వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. అట్లాగే సన్నకారు రైతులు కూడా రెక్కల కష్టం మీద అందరూ కూడా అభివృద్ధి చెందే దిశగా ఉన్నారు. ఈ గ్రామంలో మనం గతంలో మౌలిక వసతులు బాగా కల్పించాం.
ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే గతంలో మన మంచినీటి సమస్యను కూడా చాలా వరకు పరిష్కారం చేసాం. ఇప్పుడు గ్రామంలో పర్యటించినప్పుడు ప్రధానంగా మంచినీటి సమస్య ఒకటి ఎక్కువ ఉంది, అట్లాగే సాగునీటి సమస్య కూడా ఉంది. దీనికి భవిష్యత్తులో ఇక్కడ మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలి. గ్రామస్తులందరూ కూడా నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామస్తులు ఏలూరుపాడు గ్రామస్తులు ఇచ్చిన ధైర్యం నాకు అంత కొండంత అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజా ప్రతినిధిగా గుర్తింపునిచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరోసారి కల్పించాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శుక్రవారం నామినేషన్ వేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోసారి తాను గెలుపొందేలా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేశారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా రేపు అనగా 19వ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సందర్భంగా ఎవరైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి రేపు ఎన్నికలు జరిగి మే 13 వరకు, అదేవిధంగా జూన్ 4వ తేదీ లెక్కింపు వరకు కూడా పాత్రికేయ మిత్రులు కూడా మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను ఏవైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఒక 4th ఎస్టేట్గా మీడియా మీరు కూడా సహకరించాలని పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, 19వ తేదీన రేపటి నామినేషన్ ఏదైతే 2014, 2019 ఏదైతే పోలపల్లి వై జంక్షన్ సివి రాజు గారి విగ్రహానికి గార్లెండింగ్ చేసి ఆ సివి రాజు గారి విగ్రహం నుంచి ఎప్పుడు కూడా నేను సైకిల్ మీదే నామినేషన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా రేపు కూడా ఏదైతే ఉదయం 8 గంటలకి ఏదైతే సివి రాజు గారి విగ్రహం దగ్గరికి మరి సైకిల్ ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి మరి ఏదైతే మన పోలపల్లి అంబేద్కర్ కార్నరు, అదేవిధంగా లాక్ సెంటరు, మన గాంధీ బొమ్మల సెంటరు మీదుగా అటు పెదగోపురం మెయిన్ రోడ్డు మీదుగా మరి ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో జరిగేటువంటి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో నాతో పాటు భాగం పంచుకోవడానికి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ, కార్యకర్తల అభిమానులు కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీలోనే పాల్గొవాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కోరుకుంటూ, ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాజధాని లేకుండా చేశాడు, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేస్తాడు. ఈవేళ పోలవరం ప్రాజెక్టు 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఈరోజు 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈవేళ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఏదైతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఎందుకంటే ఒక లోలు కంపెనీ కానీ, ఒక జాకీ కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏదైతే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం వదిలి ఏ రకంగా అయితే పోయారు. మరి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం ఏదైతే ఈ రాష్ట్రంలో లేకుండా పోయిందో, మరి ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు తరాల వారి కోసం, భావి తరాల వారి కోసం ఆలోచన చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని విజయం అందించేటువంటి విధంగా ప్రజలందరూ కూడా మరి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా ముందుగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.